హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే వస్తున్నాం. ఏంటి ఈ పూజలు అవన్నీ అయిపోయేసరికి ఇంట్లో కొబ్బరికాయలు చాలా ఉన్నాయా, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? సో లాస్ట్ వరకు వీడియో తప్పకుండా చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ప్లీజ్. కొబ్బరికాయలు అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని మంచిగా లైట్గా వాటర్ వేసుకోవచ్చు. అండ్ ఇలా చిక్కటి పాలు వస్తాయండి, చాలా చిక్కగా ఉండాలి. సో అప్పుడే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా అన్ని పాలను ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత ఒక మంచి కవర్ తీసుకొని ఆ కవర్లో పోసేయండి. అంతా పోసిన తర్వాత దాన్ని ఒక దానికి హోల్ చేసుకోండి. అలా ఒక దానికి హోల్డ్ చేసుకున్న తర్వాత ఒక 5-6 అవర్స్ తర్వాత వాటర్ అనేది సపరేట్ అయిపోతాయి. ఆ వాటర్ని చిన్న హోల్ చేసేసుకొని ఆ వాటర్ని అన్నిటిని బయటకు తీసేసిన తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని అందులో ఆ క్రీమ్ని అంతా నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసేయండి. తర్వాత మెల్లగా ఇలాంటి స్ట్రక్చర్ వచ్చేటప్పుడు మీకు ఆయిల్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. లాస్ట్కి మన నెయ్యి సేమ్ నెయ్యి చేసుకున్నట్టే ఆల్మోస్ట్. మాకైతే ఇంత